శాక్య కొలియ వంశస్థులకు మధ్య ఏర్పడినటువంటి నీటి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వమే సరైనటువంటి మార్గం అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని మరొక సభ్యుడు కూడా దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అంతటనే అక్కడ ఉన్నటువంటి సేనాపతి ఎవరైతే ఉన్నారో అతడు లేచి కొలియులు మనపై సాగించే దాడులు వారిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే అరికట్టబడగలవు అని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ఒక రకంగా ఇక్కడ ప్రతిపాదన చేస్తే అక్కడ సేనాపతి మాత్రం మరో రకంగా అక్కడ సమాధానం చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆయన ఇంకో రకమైనటువంటి ప్రతిపాదనను తీసుకురావడం జరుగుతుంది. సేనాధిపతి ప్రతిపాదనకు సిద్ధార్థుడు సవరణను ప్రవేశపెట్టగా అది అధిక సంఖ్యాకులు వ్యతిరేకించడంతో వీగిపోయింది. సో ఇక్కడ సేనాపతి చెప్పిన దానికి సవరణను ఏం చేసిండు గౌతమ్ బుద్ధుడు అక్కడ ఉన్నటువంటి సంఘములో ప్రవేశపెట్టగా అక్కడ ఎక్కువ మంది ఏం చేశారు, గౌతమ్ బుద్ధుడు ఏదైతే మధ్య మార్గం అంటే మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఒక సవరణ ఏదైతే చెప్పిండో దాన్ని అధిక సంఖ్యాకులు వ్యతిరేకించారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారని అర్థం, ఇక్కడ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. సో యుద్ధం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. సో మరి వాళ్ళు యుద్ధం మరి చేస్తారా చేయరా, మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు, మరి ఆ యుద్ధము గౌతమ్ బుద్ధుడి రాజ్య నిష్క్రమణకు ఏ రకంగా కారణమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.